RGR9 న్యూస్ కి స్వాగతం. ఇంటికాడ వచ్చిన మరసంగా అడిగి నా కొడుకు లేదప్ప బయటకు పోయినాడు తాగి ఫుల్ మజిద్ దగ్గర కొట్టారు. రోడ్ వేసుకుని 30 మంది వాడు పక్కన ఇల్లు కూర్చోపోతే వాళ్ళని తన్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళే రిపోర్ట్ ఇచ్చినారు. పోలీస్ స్టేషన్ పై రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు పోలీసు వాళ్ళు, వాళ్ళది నడుస్తుందేమో మాది ఏం నడుస్తుంది. దీనికి 3-4-5 కేసులు ఏం కొడుకుని తోడుకొని అంటారు. కేసు పెట్టారు. ఇంకా మళ్ళీ వాళ్ళు రాజకీయాన్ని గేర్రోలే కదా మీరు అంటారు. ఈ పార్టీ వాళ్ళు జగన్ పార్టీ వాళ్ళే ఏమి గేర్లో వాళ్ళు అంటారు. చెప్పండి నన్ను వాళ్ళ మొగల్ని చూస్తాను బయటకు పోయి. అంతే సార్ నన్ను ఒక్కడే అడిగేది. ఇది ఎంత పరంపర స్థలమే. మీకు బిల్డింగ్ కట్టుకునే స్థలాలు ఉన్నాయి. మాకు బీదాలు పట్టాలు చేసే మా ఇంటికాడ నీళ్ళు మాకు నీళ్ళు వస్తాయి. ఇది ఎండోమెంట్ ల్యాండ్. మామూలుగా మన దాంట్లో అయితే పరంభోగ జాగాలు ఉంటే 20 years ఉంటే ఆటోమేటిక్గా ఈ భూములు ఉంటే మనకి ఆటోమేటిక్గా పట్టా ఇస్తారు. ఇది ఎండోమెంట్ ల్యాండ్. అమ్మడిగేది వేరే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టే వాళ్ళకి నేను చూసి మా కానడుగుతున్నా అమ్మ సార్ అదే సార్. ఎందుకంటే బాధను అర్థం చేసుకోండి. ఏరియాలో ఉండేది. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తామంటారు కానీ చెప్తారు. ఇంత పరంపక స్థలమే కదా సార్. ఇవన్నీ పరంపక స్థలమే కదా. బిల్డింగ్ కట్టినారు కదా వాళ్ళు. పరంపక పరంపకు ఆడ కట్టారు. ఎమ్మెల్యే వాళ్ళే కట్టినారు. అదంతా ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు. అవన్నీ మా వాళ్ళు ఇచ్చాకేమి పరంపక కాదా స్థలం అది. ఇప్పుడు ఆమె చెప్పేది ఏంటి ఆమెగా అంటే ఆమెకు సగం సార్ ఇక్కడ నుంచే పరం పోకుండదు. ఇక్కడ అక్కడంతా మాత్రం మనకు సంబంధం లేదు. వాళ్ళు ప్లాట్లు వేసి కొన్నారు. వాళ్ళు డబ్బులు అన్ని స్థలాలే ఉండేది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద ఆమె ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 30 ఏళ్లుగా ఇక్కడ ఉంటే కూడా పట్టాలు ఇవ్వలేదు అనే బాధ ఆమెలో ఎక్కువగా ఉంది. ఇది సరే, ఇది వీళ్ళు కట్టారు వాళ్ళు కట్టారంటే ఇప్పుడు ఉన్నోళ్లకు ఒక రూలు, లేని వాళ్లకు ఒక రూలా అన్నది పెద్ద ఆమె ప్రశ్న. ఎవరికైనా సరే పేదవాళ్ళకి ఆక్రోషం ఉంటుంది, పేదవాళ్లకు బాధ ఉంటుంది. ఎవడికో జరుగుతుంది, డబ్బులుంటే అన్ని జరిగిపోతాయి, అధికారం ఉంటే అన్ని జరిగిపోతాయి, ఎమ్మెల్యే అనుచరులు అయితే అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, లేదా డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. మేము పేదవాళ్ళం కాబట్టి మమ్మల్ని అణిచేశారా, పేదవాళ్ళు కాబట్టి పట్టాలు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారా అనేది వాళ్ళ ఆవేదన. రెండవది, జగనన్న కాలనీల్లో పట్టాలు ఇస్తామని చెప్పినారు వీళ్ళు. బహుశా ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించాలనే ఉద్దేశంతో అలా చెప్పుంటారు. వీళ్ళ వాదన ఏమిటి, ఎక్కడో ఊరవతల ఉన్నటువంటి ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జగనన్న కాలనీలో పట్టాలు ఇస్తే అక్కడ ఇల్లు కట్టిస్తే మేము రోజు కూలికి ఎట్లా పోయేది, అక్కడి నుంచి వచ్చిపోవడానికే కూలి డబ్బులు సరిపోతాయి కదా, ఊరికి దగ్గరలుగా ఉండుంటే ఎక్కడ పట్టాలు ఇస్తే మంచిది కానీ ఊరవతల పట్టాలు ఇస్తే ఎట్లా అని వీళ్ళు ఆక్షేపణ చేస్తా ఉన్నారు. అంతేనా? సో ఇక్కడ సమస్య ఏంటంటే 2 ప్రధానమైన సమస్యలు కనబడతా ఉన్నాయి. ఇంతకాలంగా 30 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ ఉంటే కూడా దీన్ని సామరస్యపూర్వకంగా దాన్ని పరిష్కారం చేయకుండా గాలికి వదిలేసేయడం. ఎవరు వచ్చినా సరే చేసేస్తాలే నాకు ఓట్లు వేయన్నాం, ఓట్లు వేసిన తర్వాత ఇంకో ఎవరి దారిని వాళ్ళు పోవడం, మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం వచ్చి మాకు ఓట్లు వేయడం, 100-200 చేతులు పెట్టడం, ఓట్లు వేయించుకోవడం, ఇది అలవాటు చేసుకున్నారు. అందువల్ల వీళ్ళకి రాజకీయ నాయకులు అంటే నమ్మకం పోయింది. ఒకటి అది ఈ పాపం ఎమ్మెల్యేదే. ఎందుకంటే 10 ఏళ్ళకి ఇట్లే చేసి ఉంటాడు ఎమ్మెల్యే. 1 సారి 2 సార్లు 3 సార్లు ఓట్లు వేయించుకుని వీళ్ళ దగ్గర 10వ పథకం చేతిలో పెట్టి ఇంకెంతేలే మీ జీవితం అని వదిలేసి ఉంటాడు. మళ్ళీ ఈ పక్క వచ్చి ఉండడు. దాంతో ఇక్కడ ఉన్న ప్రజలకందరికీ కూడా కోపం వచ్చింది. రాజకీయ నాయకులు అంటే అందరూ ఇట్లే అనుకుంటున్నారు,
అమ్మ కంగారు పడదాన్ని, నేను అట్లాంటి రాజకీయ నాయకుడు కాదు, నేను డిఫరెంట్ రాజకీయ నాయకుడిని, కంగారు పడకండి. రెండవది, మేము ప్రతిపక్షాల నుంచి ఎప్పుడూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, జగనన్న పట్టాలు పేదవాళ్ళకి ఇచ్చే ఇళ్ళు ఊరికి దగ్గరగా ఉండాలా. వీళ్ళు ఏం చేస్తున్నారు, జగనన్న పట్టాల కోసం తీసుకునే భూమిలో దాన్ని కుంభకోణంలాగా చేసి దాంట్లో డబ్బులన్నీ వీళ్ళు తీసుకోవాలన్నది. అంటే సగం డబ్బులు రైతుకి ఇచ్చేది, భూమి ఉన్న ఒరిజినల్ రైతుకి ఇచ్చేది, సగం డబ్బులు వీళ్ళు కొట్టేసేది అన్న పద్ధతిలో వీళ్ళు ఎక్కడ రైతులు దొరికితే ఆ రకంగా కొట్టేస్తా వచ్చినారు. కాబట్టి వీళ్ళకి ఎక్కడో ఊరవతలు ఎక్కడో దొరుకుతాయి. అంటే 3 లక్షలు 4 లక్షలకి ఎకరా కొనేది, ప్రభుత్వం దగ్గర 13 లక్షలు అని చెప్పి డబ్బులు తెచ్చేది, 3 లక్షలు వాళ్ళకి ఇచ్చి 10 లక్షలు వీళ్ళు జేబులు పెట్టుకునేది. ఇది ఎమ్మెల్యే చేసిన పని ఈ జగనన్న కాలనీలో. అందువల్ల ఊరవతలు ఎక్కడో దూరంగా కొనాల్సిన పరిస్థితి, ఊరికి దగ్గరగా కొనడానికి కూడా అవకాశం ఉన్నా. ఇప్పుడు ప్రభుత్వం ఉంటది, ఎక్కడో చోట ఉండే ఎతికితే అంతా ఒక చోట దొరకదు, కానీ కొద్దిగా అక్కడక్కడ దొరుకుతుంది. దొరికిన దగ్గర వరకు కొంతమందిని షిఫ్ట్ చేసుకుంటా పోతే కూడా ఈ కష్టం ఉండేది కదా. వీటికి అన్నింటికీ పరిష్కారం ఏంటంటే వీళ్ళ కష్టాలు వినాలా, అధికారులతో మాట్లాడాలా. అధికారులకు కొన్ని సమస్యలు ఉంటాయి, వీళ్ళకి కొన్ని సమస్య, ఇద్దరిని సమన్వయం చేసుకుంటే సమస్య సానుకూలంగా పరిష్కారం. లేకపోతే జీవితకాలం ఇట్లాగే ఉండిపోద్ది, వీళ్ళ తరం అంతా అయిపోద్ది, నేను వచ్చే తరం కూడా ఇలాగా పట్టాలు లేకుండా ఉండాలంటే ఇబ్బంది అవుద్ది కదా. బట్ ఎవ్వరూ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. మీరు ఒక్కరోజు ఓపెన్ ఇన్ని రోజులు ఓపిక పట్టినారు కదా, 30 ఏళ్ళు ఓపిక పట్టినారు, వారం రోజులు ఓపిక పట్టండి. అవును, అప్పుడు ఇచ్చినారు మంచిదే. ఇప్పుడు బాధపడుతున్నారు కదా, నన్ను నమ్మినారు, సంతోషం. ఒక్క వారం ఓపిక పట్టండి, ఒక్క వారం ఓపిక పడితే నేను ఎమ్మెల్యే అవుతాను. ఎమ్మెల్యే అయిన వెంటనే నేను కూడా ఇట్లా చేసేస్తాను అనట్లే, ఇట్లనే వినాలి. ఒక్క నిమిషం, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే మీకు అందరికి మీ పట్టాలు ఇచ్చేస్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అట్లా కూడా అన్నాను. ఎందుకంటే అధికారులతో మాట్లాడాలి, వాళ్ళ కష్టం ఏంటో, ఇన్ని రోజులు ఎందుకు పట్టాలు ఇవ్వలేకపోయినారో విషయం కూడా తెలుసుకోవాలి. దీంట్లో సాధ్యాసాధ్యాలను ఆలోచన చేసి మీకు ఇక్కడ వీలైతే ఇక్కడ, లేకపోతే ఆల్టర్నేటివ్ దగ్గరగా మీరు చెప్పారే జగనన్న కాలనీ ఎక్కడో ఉంది కాబట్టి పోలేకపోతున్నాము, దగ్గరలో ఎక్కడన్నా పట్టాలు దొరికితే, ప్రభుత్వం దొరికితే అక్కడ పట్టాలు ఇప్పించి మీకు ఇళ్లు కట్టించి శుభ్రంగా మేమే పట్టాలు ఇస్తాం, మేమే ఇళ్లు కట్టిస్తాం, మేమే గృహప్రవేశం చేయిస్తాం. సరేనా? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాకు. సరేనా? ఇంకా వెళ్ళండి ప్రశాంతంగా, మేము ప్రచారం చేసుకోవాలి కదా.